వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎక్కడికో ఎగిరిపోతే పెత్తందారులలో పనిచేయటానికి మనుషులు దొరకరనేటువంటి తప్పుడు ఆలోచనతో తప్పితే మీ ప్రభుత్వం ఎందుకు విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం తీసేసింది? వాళ్ళకి నాణ్యమైన విద్యను ఎందుకు అందించట్లేదు? నవీన విద్య ఎందుకు అందించట్లేదు? అందించకపోగా సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా తప్పుడు మాటలు మాట్లాడటం. ఇవాళ మీ కాకిలెక్కలన్నీ కూడా మాట్లాడుకుంటే సంపద సృష్టించానంటున్నారు, సూపర్ 6 చేశానంటున్నారు, సూపర్ 8 కూడా చేశానంటున్నారు. ఏం చేశారు? ఏ సూపర్ 6 చేశారు? రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఆడపిల్లకి నెలకి 1500 రూపాయలు ఇస్తున్నారు. ఇస్తున్నారా? చెప్పండి, ఇస్తున్నారా? రాష్ట్రంలో 80 లక్షల చిల్లర మంది, అంటే దాదాపుగా 84 లక్షల మంది పిల్లల బడుల్లో చదువుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుంటే మీరు 20 లక్షల మందికి పిల్లలకి అమ్మఒడి వేయటం ఎగ్గొట్టారు కదా, వేయటం లేదు కదా. మోడీ గారు వేసే డబ్బులు కాకుండా రైతుకి సంవత్సరానికి 20,000 వేస్తున్నారు. ఇప్పుడు వరకు మీరు వేసింది 2 5 10 కదా. ఏం చేశారు ఈ అప్పుతో అనేది నేను అడుగుతున్నాను. ఈ అప్పుతో ఏం చేశారు? రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఏం చేశారు? లెక్క చెప్పరా? ఇచ్చే దమ్ముందా మీకు? లెక్క చెప్పే దమ్ముందా మీకు? ఎన్ని సూపర్ 6లు ఇంకా ఎగ్గొట్టిన? నిరుద్యోగులకి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఎవరికి ఇచ్చారు? ఏ నిరుద్యోగికి ఇచ్చారు? 3,000 రూపాయలు. చేసిన అప్పుతో పథకాలు ఇవ్వలేదు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపారు. పోనీ ఉన్న ఖర్చు పెరిగిందా అంటే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపింది లేదు. పోనీ పీఆర్సీ వేసి ఐఆర్ ఇచ్చాము, జీతాలు పెరిగినాయి అంటే, జీతభత్యాలు పెరిగినాయి అంటే పీఆర్సీ వేయలేదు, ఐఆర్ ఇవ్వలేదు. పోనీ ఉన్న 3 సెంట్లు స్థలం ఇస్తాకి 1,000 కోట్ల రూపాయలతో స్థలాలు కొన్నారా? 3 గజాలు కూడా ఎవరికి ఒక్కడికి కూడా ఇవ్వలేదు కదా. ఇవాళ మీ మాటలు మొత్తం, మీ మొత్తం ఉపన్యాసం అంతా చూసుకుంటే సంపద సృష్టి అనేది ఒక అభూత కల్పన. మీరు చేసిన అప్పులు అనేది మాత్రమే వాస్తవం. మీ సంపద సృష్టి అంతా కూడా ఒక అభూత కల్పన. మీరు ఈ 18 మాసాల్లో చేసినటువంటి 2,66,517 కోట్ల రూపాయల అప్పు మాత్రమే వాస్తవం అనేది ఇవాళ మా కళ్ళకు కట్టినటువంటి నిజం కదా. ఇవాళ ఆయన మాట్లాడతాడు, నిన్న మాట్లాడుతూ అంటాడు, వచ్చే ఏడాది నుంచి కరెంటు బిల్లులు, వచ్చే ఏడాది కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థతను పెంచుకుంటామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు.